నిడమనూరు మండలం వెంకటాపుర గ్రామ సర్పంచ్ ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలవడం జరిగింది. సింగం రామలింగయ్య గారు మనతో ఉన్నారు. ఈ 99 రోజుల ప్రణాళికతో భాగంగా 6 గ్యారెంటీలు కూడా ఇక్కడ ఏ విధంగా అమలవుతున్నాయి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి సర్పంచ్ గారు. నమస్తే సార్, మీరు ఇండిపెండెంట్గా గెలిచారు. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఏ పార్టీలో ఉన్నారు? ఈ గ్రామ అభివృద్ధి కోసం ఎక్కడి నిధులు ఎట్లా వస్తున్నాయి? ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు సార్? మేము ఇండిపెండెంట్ పోటీ చేసి మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు, స్థానిక ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు అంటే నేను వచ్చినాక మా ఊళ్ళో కొంచెం చిన్న చిన్న సమస్యలు ఉండే. వంగడం పోయి బాట ఒకటి ఇబ్బందిగా చాలా ఉండే. ఆ బాటకు క్లియర్ చేసిన. ఇంకోటి మా వాడంటారు, భార్య వాళ్ళ పోలోలేదు భార్య వాడని అంటారు. అబదారులో ఉన్న మురికాలు మొత్తం క్లీన్ చేసి డ్రైనేజ్ కట్టేశాను. తర్వాత మెయిన్ రోడ్డు ఒక 120 మీటర్లు వేయడం జరిగింది ఈ రోజు వరకు. తర్వాత ఇంకా వేసేది సిఆర్ ఒక 5 లక్షలు ఉంది, అది గిట్ట వేస్తాం. ఇంకా మెయిన్ కొద్దిగా ముందర పెట్టినాం, దానికి శాంక్షన్ ఆర్డర్ లేదు. ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళాను. ఒక ఎస్డిఎఫ్లో ఒక 5 లక్షలు పెట్టాను సార్ అని చెప్పాను. సరే ఓకే అన్నారు. దాని గిట్ట శాంక్షన్ రాగానే అది గిట్ట మొక్క గిట్ట వేస్తాం. కొత్త గ్రామ పంచాయతీ పోయే కాడ మురికి నీళ్ళు అన్నీ ఉంటే నిలబడితే అక్కడ గూనెలు వేసి వాటిని తయారు చేయడం జరిగింది. కుమ్మరవాడలో కంప చెట్లు అంటే తొలగించడం జరిగింది. మెయిన్ రోడ్డు ఫస్ట్ అంతకుముందు రోడ్ ఏముందుకు చాలా అధ్వానంగా ఉండే, దాన్ని మొత్తం క్లీన్ చేసి మట్టి పోపేయడం జరిగింది. ఆ విధంగా చేసుకుంటూ వస్తున్నాను. నిధులు అనేది గ్రామ పంచాయతీ ఎన్ని పడ్డాయి గిట్ట నాకు ఇంతవరకు నేను చూసుకోలేదు. ఒక 3-4 లక్షలే ఉన్నాయని చెప్పింది సెక్రటరీ గారు. ఆ పైసలతోటి పాత వాళ్ళకి ఇచ్చామంటే సెక్రటరీ చేసిన పరిపాలన ఉన్నాయి. అవి ఒక 1,00,000 దాకా తీసుకున్నాం. మాజీ సర్పంచ్కి ఒక 32,000 వేయడం జరిగింది. ఇంతవరకు మేము చేసింది గిట్ట ఎంపీలు గిట్ట చేయించలేదు. బల్బులు వేయించడం జరిగింది. ఇంతవరకు అయితే మేము చేసినాము. ఓకే సార్, నిన్న మేము అంటే మీ ఊరు విలేజ్లో తిరిగిన సందర్భంలో సీసీ రోడ్డు, డ్రైనేజ్ వ్యవస్థ, వీధి దీపాలు మాత్రం అభివృద్ధి అవపడుతుంది సార్. ఇవి మీకు ఎట్లా అంటే ఏ నిధుల ద్వారా ఇవి మీరు వేయటం జరిగింది సార్? నేను ఏ నిధులతోటి అంటే గ్రామ పంచాయతీ నిధులతోటే ప్రస్తుతానికి అయితే గ్రామ పంచాయతీలు పడ్డప్పుడు తీసుకుందాం అనే ఆలోచనతోటే లైట్లు వేయడం జరిగింది. ఆ డ్రైనేజీ మాత్రం గ్రామ పంచాయతీ నిధులతోటే వేయడం జరిగింది. అది గిట్ట వచ్చినప్పుడు ఫండ్స్ ఎంబీ చేయించుకొని తీసుకుందామని చేశాను. ఇంకా సీసీ రోడ్ అంటే ప్యాకేజ్లో 10 lakhs ఉంది, సిఆర్లో ఒక 5 లక్షలు ఉంది, తర్వాత ఎన్ఆర్జీఎస్లో ఒక 5 లక్షలు, 20 లక్షలతోటి పని చేసినాం. ఒక 120 మీటర్లు వేసినాం. సిఆర్ది 5 లక్షలు చేయలేదు ఇంకా. అది నెక్స్ట్ ఈ వారంలో ఇంకో వారం 15 రోజుల్లో కంప్లీట్ చేస్తాం అది గిట్ట. సార్, ప్రస్తుతానికి 99 రోజుల ప్రణాళికలో భాగంగా మీరు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్ విలేజ్లో? ఇప్పుడు గ్రామ పంచాయతీ ఊడ్చడం జరిగింది. పుస్తకాలు, బుక్స్ కానీ అన్ని తేటా చేసుకోవడం జరిగింది. స్కూళ్ళల్లో కానీ, రోడ్ల మట్టి కానీ, అన్ని వీధుల మట్టి తేటా చేసుకోవడం జరిగింది. గుళ్ళలో కానీ ఎక్కడ కానీ చెత్త చెదారం లేకుండా 9 ప్రణాళికలు చేసుకుంటూ జరుగుతున్నాయి. అన్న చిన్న చిన్న వాటర్ సమస్య ఉన్నాయి, ఉన్న పైపు లీకేజ్లు ఉన్న బార్ల మట్టి అవి చేసుకుంటూ జరుగుతుందండి. ఓకే సార్, ఇక్కడున్న ప్రజలు ఒక సమస్యను మా దృష్టికి తీసుకొచ్చారు సార్. ఈ వీధి కుక్కలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి అంటున్నారు సార్ ప్రజల్ని. దానిపైన మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళారా? వీధి కుక్కలు అవి మనం చంపడానికి అవకాశం లేదు కాబట్టి ఎట్లా అనేది మేము గిట్ట ఆలోచన చేస్తున్నాం. ఊరు వాళ్ళందరం కలిసి. ఊరు వాళ్ళ అభిప్రాయం మేరకే నా అభిప్రాయం ఉంటుంది. అది ఒకరి సమస్య కదా, అది అందరి సమస్య. నాతో పాటు అది గవర్నమెంట్ అఫీషియల్గా లేదు కాబట్టి మనం ఆ వీధి కుక్కలు ఏ విధంగా తరలించాలి, ఎట్లా తరలించాలి అనేది చూస్తున్నామండి. అందరం ఆలోచిస్తున్నాం. మా వార్డు నెంబర్లతో కూర్చొని, మా ఊసర్లతో కూర్చొని చర్చ చేసి దాన్ని ఏ విధంగా చేయాలనేది నేను చెప్తానండి. సరే, ఇది చిన్న గ్రామ పంచాయతీ అయినప్పటికీ కూడా ఇక్కడున్న స్థానికంగా ఉన్న నిరుద్యోగ యువత లైబ్రరీ కావాలంటున్నారు సార్. మరి లైబ్రరీ వ్యవస్థ గతంలో లేదు, ఇప్పుడే ఉన్న కట్టించే ఏర్పాట్లు ఉన్నాయా? లైబ్రరీ నేను పోయినసారి మన జెండా వందన రోజు చెప్పేశాను. మాకు స్కూల్ ఉంది ఇంకా బిల్డింగు. ఆ బిల్డింగ్ ఏమైందంటే శిథిలావస్థం అయిపోయింది. దాని పైకప్పు తీసేసి కొద్దిగా లేపి రేకులేస్తా అని చెప్పాను, హామీ ఇచ్చాను మొన్న ఆగస్టు 15 రోజు. అది గవర్నమెంట్ ఏమైనా అఫీషియల్గా కూలగొట్టాన్ని ఇస్తే కూలగొట్టిన తర్వాత రేకులేసి వన్ సైడ్ చిన్న విద్యార్థులకు, పెద్దలకు వన్ సైడ్ మధ్యలో గోడ పెట్టి గ్రంథాలయం ఏర్పాటు చేయాలని నేను గిట్ట ఆలోచన చేస్తున్నాను. అది అనుకున్నాను, అది నెరవేరుస్తా. అది గిట్ట కావచ్చని ఆ స్కూల్కు ఆ శిలావస్థ బిల్డింగ్ కూలగొట్టడానికి పర్మిషన్ కావాలి. మనకల్లా మనం కూలగొట్టే అంత ఉండదు కదా. అది పర్మిషన్ తీసుకున్నది కాబట్టి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని కూలగొట్టి ఆ పని చేస్తామండి.
సార్ ఇక్కడ ఈ విలేజ్ నుంచి అంటే బావుల దగ్గరికి వెళ్ళే డొంకలు కొన్ని ఉన్నాయని తెలుస్తుంది సార్. ఈ 99 రోజుల ప్రణాళికలు అవి ఏమైనా పూర్తి చేసే ఆలోచనలు ఉన్నాయా? ఈ విలేజ్లో 99 డొంకలు చిన్న చిన్న డొంకలు ఉన్నాయి వాస్తవానికి. ఆ డొంకలు గిట్ట చూస్తున్నాం. ఎన్ఆర్జీఎస్లు ఉపాధి పథకంలో కొన్ని కొట్టించాం వర్క్ ఆర్డరు. ఒకటి మనకు 15 లక్షల వరకు సినాసిపురం రోడ్డు డొంక శాంక్షన్ అయిందండి. దానికి రేపు ఎల్లుండో కూర్చొని రైతులతో కూర్చొని చర్చ చేసి మా చెట్లు తీపియడం మట్టి పోయడం జరుగుతుంది. సార్ ఇక్కడున్న మహిళలు ఉచిత బస్సు మా విలేజ్లో రావట్లేదు, ఎందుకంటే ఆల్యాని రోడ్డు హైవే నుంచి ఇక్కడి వరకు కూడా మాకు బస్సు లేదు సార్ అంటున్నారు. మరి ఆ బస్ సౌకర్యం ఏమన్నా ఏర్పాట్లు చేసే ఆలోచనలు ఉన్నాయి? మాకు ఇంతవరకు అది గతంలో నేను నా కాడికి వచ్చాను కానీ మా ఊరికి అయితే బస్సు లేదు. సరే మేము మన ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళాను. ఆయన దృష్టికి వెళ్ళి మా ఊరికి ఇట్లా వచ్చి ఇట్లా పోండి సార్ అని చెప్పినాం. మార్పాక ఇట్లా వచ్చి మార్పాక పోండి సార్, కొద్దిగా మాకు మంచిగా ఉంటుంది. ఫ్రీ బస్సు కాబట్టి లేడీస్ కొంత దూరం కిలోమీటర్ నడిచిపోవాలంటే చీకట్లకి ఇబ్బంది అవుతుంది. కాకపోతే 3 షిఫ్ట్లన్నా పెట్టండి సార్ అని రిక్వెస్ట్ చేసినాం. ఎమ్మెల్యే గారి దృష్టికి అయితే తీసుకెళ్ళాను. ఒకవేళ ఎమ్మెల్యే గారు ఒకవేళ చేపిస్తే చూద్దాం. సార్ ఇందిరమ్మ ఇండ్లలో కొంతమంది అక్కడక్కడ అనర్హులకు వస్తున్నాయని చెప్పేసి టాక్ వెళ్తుంది, ఎంతవరకు వాస్తవం అంటారు సార్? ఇందిరమ్మ ఇల్లు అన్నీ అవాస్తవం అండి. అనర్హులకే వస్తున్నాయి ప్రతి ఒక్కరికి. అది వాళ్ళకి నిజంగా పేదవాళ్ళకే వస్తున్నాయి. అది రావడం వల్ల వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. ఇళ్ళకి పోయినారు కొంతమంది. దాని మంచిదే ఉంది ఆ పథకం అనేది. సార్ ఇక్కడ అంటే యువత పిల్లలు బైక్ రేసులు చేయటం, తర్వాత మద్యం దాగి అక్కడక్కడ అల్లర్లు చేయటం అట్లాంటివి జరుగుతున్నాయి. మీ దృష్టికి ఏమన్నా వచ్చిందా? అలాంటి మా ఊర్లో విద్యార్థులు చాలా మంచి వాళ్ళండి. చదువుకున్న పోరాగాలు కానీ అందరూ యూత్ కానీ ఊరికి ఇట్లా సహకరిస్తారు. ప్రతిదీ ఏది అడిగినా ముందు ఉంటారు. వాళ్ళు ముందుండి నడిపిస్తున్నారు. వాళ్ళు అలాంటిది మా ఊళ్ళో డ్రగ్స్ కానీ మద్యం తాగుడు కానీ చిల్లర అలవాట్లు వాటి మంచిగా. సార్ ఈ వెంకటాపురం గ్రామ పంచాయతీలో 6 గ్యారెంటీలు ఎన్ని అమలు అవుతున్నాయి సార్? 6 గ్యారెంటీలలో ఇప్పుడు బస్సు ఒకటి మీకు తెలిసిందే. రేషన్ కార్డులు ఇచ్చారు, అది ఒకటి. రుణమాఫీ అయింది. తర్వాత రేషన్ కార్డులు అసలు 10 సంవత్సరాలకి వెళ్ళి అని కార్డు అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నాకు తెలిసినంత వరకు ఒకటి గొప్పగా గౌరవంగా చెప్పుకునేది ఏంటంటే, సరే రేషన్ కార్డు అనేది 10 సంవత్సరాలకి ఒక కార్డు గిట్ట విడుదల చేయని రేవంత్ రెడ్డి అలా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. సన్నబియ్యం ఇస్తుంది. చాలా ఇంపార్టెంట్. మనకు ఇంపార్టెంట్ ఏంటంటే రేషన్ కార్డు మళ్ళీ ఇంకోటి ప్లస్ సన్నబియ్యం ఇస్తుంది మనకు. సన్నబియ్యం ఇచ్చిన తర్వాత ఏంది, ఒకవేళ ఆరోగ్యపరంగా ఏమైనా సమస్య వస్తే కూడా ఒక 5 lakhs మనకు ఆరోగ్యశ్రీ కింద చేసుకునే అవకాశం రేషన్ కార్డు ఉండడం వల్ల అవకాశం కల్పిస్తుంది. చాలా రేషన్ కార్డు మాత్రం చాలా గొప్పదండి. ఇంకోటి ఇందిరమ్మ ఇల్లు అయితే చాలా గొప్పది పేదవాళ్ళకి. ఈరోజు సరే ఊర్లల్లో పేదవాళ్ళకి వస్తున్నాయి. ఒకటి రెండు ఏమైనా జరిగినా చూసుకున్నట్టు జరుగుతుంది, అది కామన్. మనం చేసేది ఏం లేదు. అది ఏమైనా మిస్టేక్ అయ్యి 1-2 తెలియక అధికారులు తెలియక ఒకవేళ శాంక్షన్ చేసిన అది అధికారుల పొరపాటు. సరే అది ఎక్కడ జరిగిందో పొరపాటు అనేది మనకు తెలియదు. ఇందిరమ్మ ఇల్లు అయితే చాలా ఇంపార్టెంట్. ఇలా పేదవాళ్ళు మీరు నేమట రండి చూపిస్తాను, వాళ్ళు ఎంత ఆనందపడతారో ఆ ఇండ్లు చూసి. మీరు వాళ్ళు ఇళ్ళలో పోయారు. ఆ విధంగా ఇందిరమ్మ మెయిన్ ఒక 10 సంవత్సరాలు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ అని ఇవ్వలేకపోయాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మంచిగా ఇందిరమ్మ ఇల్లు మాత్రం ఊరికి ఒక 10, 15, 20 ఊరుని బట్టి వచ్చినాయి. అది చాలా గర్వంగా ఉందండి ఆ ఇండ్లు మాత్రం. ఇప్పుడు నెక్స్ట్ మా ఊరికి ఇంకొక 10, 15 ఇండ్లు 20 దాకా నేను అడుగుతున్నాను. అడిగే భాగంలో ఇస్తున్నారు. మన ఎమ్మెల్యే గారి దృష్టికి పోయినా, ఆయన క్యాంప్ ఆఫీస్ పోయి మాట్లాడినా. మాకు గతంలో 80లో ఎన్టీఆర్ ప్రభుత్వంలో జానారెడ్డి 16 శాఖలు ఉన్నప్పుడు 42 ఇండ్లు పార్టీలు శాంక్షన్ చేశాడు. అవన్నీ శిథిలావస్థను చేరినాయి. అవన్నీ చేరంగా L3లో ఉన్నాయి అన్నీ. ఆ ఇల్లు స్లాబ్ అనే వరకు L3లో పెట్టారు. ఆ L3 కాకుండా సార్ మాకు పరిస్థితి ఇది, పెద్ద ఆయన నాన్నగారు, మీ నాన్నగారు వస్తుంటుంది 80లో మాకు శాంక్షన్ చేసిండు ఊరికి. నేను పుట్టలేదు, నా అయ్యలు ఆ ఇండ్లలో ఉన్నారు. మా ఇంటికి పెద్ద కొడుకులకు ఇచ్చిరా. అదే ప్రకారం ఇప్పుడు మనం ఆ ఇండ్లు మళ్ళీ పూర్తిగా 42 కొత్త శాంక్షన్ చేయాలని అడిగాను. ఎమ్మెల్యే గారు నన్ను అడిగింది. ఇప్పుడు వాళ్ళకి పంచాయతీ పెడతా ఉన్నారు, మళ్ళీ నన్ను కొత్తగా సర్పంచ్ గారు నన్ను అడిగింది. నేను అడిగితే దానికి సమాధానం చెప్పిన. మళ్ళీ ఇంటికి పెద్ద కొడుకు వేద్దాం సార్, అప్పుడు గతంలో మన ఇంట్లో ఏ విధంగా ఇచ్చారో ఇప్పుడు కూడా మా ఇంట్లో పెద్ద కొడుకు వేద్దాం సార్ అని నేను అన్నా. సరే ఓకే నేను వస్తున్నా, రేపు గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఓపెనింగ్ రోజు వచ్చేటప్పుడు మీ 42 ఇళ్ళు నేను పరిశీలన చేసి శాంక్షన్ చేస్తానని చెప్పి అన్నడిగిట ఆ మాట గిట్ట ఇచ్చిండు. సరే మేము దానికి చాలా సంతోషపడుతున్నాను. ఈ మధ్య ఏ కాలంలో మా ఎమ్మెల్యే గారు మా ఊరికి రావచ్చు. ఇంకా మాకు కొద్దిగా ఎమ్మెల్యే గారి దృష్టికి కొన్ని పనులు ఉన్నాయి. ఆ పనులు కూడా దృష్టికి వెళ్ళి 5 సంవత్సరాల లోపు నేను శాశక్తుల నా పోరాటంగా నేను చేస్తానని అనుకుంటున్నాను. సార్ డ్రైనేజీ కూడా కొంచెం పెండింగ్లో ఉందంటున్నారు సార్, అది కూడా మీరు పూర్తి చేసే ఆలోచనలు ఉన్నాయా? డ్రైనేజీ వ్యవస్థ డ్రైనేజీ పెండింగ్ ఏం లేదు సార్. ఇప్పుడు కట్టిన కాంచి ఇంకొక 130 మీటర్లు ఉంటుంది.
అయితే ఈ 10 లక్షల ప్యాకేజీలోనే 100 మీటర్లు ఉంది. ఇంకొక 30-40 మీటర్లు మిగులుతుంది. ఆ జీబీ ఫండ్స్ తోటి చేద్దామని ఆల్రెడీ డిసైడ్ అయ్యాను. చేస్తున్నాను, అది కూడా చేస్తాను. ఆల్రెడీ ఈరోజు లేబర్ మాట్లాడేది ఉండే, కొద్దిగా బిజీ ఉండే వల్ల మాట్లాడలేకపోయినాను. రేపు ఎల్లుండి లేబర్తో మాట్లాడి ఘాటు కొట్టించి చక్కగా కంప్లీట్ ఆ మెయిన్ రోడ్ మొత్తం కంప్లీట్ చేసేస్తాను. సార్, ఈ 100 రోజుల పనిలో నూతనంగా జాయిన్ అయ్యే వాళ్ళ పేర్లు నమోదు కావట్లేవు అంటున్నారు సార్. మీ దృష్టిగా ఉంది? మా దృష్టికి వచ్చింది. మింగిట ఎంపీఓ గారు ఎండిఓ గారి దృష్టికి తీసుకెళ్ళాం. మన మండలం సభ పెడితే అది కొత్త జాబ్ కార్డులు ఇస్తానికి మాకు ఫైన్ చార్టర్స్ లేదని చెప్తున్నారు. దానికి మేము కొట్లాడినాం. సరే అవకాశం ఉంటే వాళ్ళు ఓపెన్ చేస్తే మేము కొట్టేస్తాం, అదే ఉందని అని చెప్పారు. సార్, ఈ విద్యా వైద్యం ఇక్కడ ఎట్లా అందుతుంది సార్? స్కూల్లో 2 టీచర్లు ఉన్నారు, పర్వాలేదు. ఒక 30 మంది విద్యార్థులు వస్తారు. ఇంకా వచ్చే సంవత్సరం నేను గిట ముందుకుండి నడిపించాలని నా 2 బిడ్డలు అదే స్కూల్లో జాయిన్ చేస్తానికి రెడీగా ఉన్నాను. వచ్చే సంవత్సరం ఇంకా అవసరమైతే ఆ స్కూల్కు వాలంటరీ గ్రామ పంచాయతీ తరపుకి వెళ్ళి పెడదామని ఆలోచన ఉన్నా. అది విద్య చాలా గొప్పది కాబట్టి ఆ విద్యని మనం ఏ విధంగా తయారు చేయాలనే విద్యార్థులు నాగిట ఉంది. నేను కూడా ఒక విద్యార్థిని కాబట్టి ఆ విధంగా నేను చేసుకుంటూ పోవాలని నేను అనుకుంటున్నాను. సార్, ఇదే విలేజ్లో కొన్ని చోట్ల అక్కడక్కడ సీసీ రోడ్ల పైన గేదెలు కట్టేస్తున్నారని చెప్పి తెలుస్తుంది సార్. ఆ ప్రజలు అంటున్నమాట. అది మీ దృష్టికి ఏమన్నా వచ్చిందా? దానికి సెక్రటరీ గారు ఏమన్నా నోటీసులు ఇవ్వడం జరిగిందా సార్? నాకు దృష్టికి ఒకరిద్దరు చెప్పారు. అది దాని మీద సెక్రటరీ గారికి ఒకసారి మామూలుగా చెప్పి వాళ్ళకు వినకుండా నోటీసులు జారీ చేయమని చెప్పిన. సరే, సెక్రటరీ గారు ఆ పని చూసుకుంటున్నాడు, ఆయన పని ఆయన. ఒకవేళ అట్నే వినకుండా నోటీసులు ఇచ్చి మేము చేస్తాం. ఇంకోటి కూడా సార్, ఈ నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ రోడ్ల పైన ట్రాక్టర్ వాళ్ళు వీల్స్ వేసుకొని తిరుగుతున్నారని చెప్తుండ్రు. ఆ రోడ్డు ఖరాబ్ అవుతుందంటే సార్, అట్లాంటిది కాకుండా మీరు వాళ్ళపైన ఏమన్నా చర్యలు చేపట్టే ఆలోచనలు ఉన్నాయంటారా సార్? మేము అందరం ఒకసారి ఊళ్ళో డప్పు సాటించడం జరుగుతుంది. జరిగిన తర్వాత ఆ విధంగా గిట్ట వాళ్ళు వినకుంటే అందరం కమిటీ కూర్చొని వార్డు నెంబర్లు ఊళ్ళో గ్రామ సభలో ఒక తీర్మానం చేసుకుంటాం. ఆ తీర్మానం మేరకు నడుచుకుంటూ వెళ్తామండి. సార్, ఈ పాలకవర్గ సభ్యులు మీకు ఎంత మేరకు సపోర్ట్ చేస్తున్నారు? ఉప సర్పంచ్ గారి సహకారం ఏ విధంగా ఉంది సార్? ఉప సర్పంచ్ గారి సహకారం ఫుల్ ఉంది. పాలకవర్గం మొత్తం 8 మంది మంచిగా నాకు సపోర్ట్గా ఉన్నారు. వాళ్ళు ముందుండే నన్ను ఈ విధంగా చేయాలని వాళ్ళే నన్ను తీసుకెళ్తున్నారు. నా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వాళ్ళే పెట్టుబడి పెడుతున్నారు. ఓకే సార్, అంటే ఇక్కడ ఈ మీరు గెలిచిన కానించి కానీ ఎమ్మెల్యే గారు గెలిచిన కానించి కానీ ఎంత మేరకు అభివృద్ధి జరిగిందంటారు సార్? ఇక్కడ ఎమ్మెల్యే గారు గెలిచిన కానించి గిట్ట మంచిగా జరిగింది. సరే, ఆయన పోయిన సంవత్సరం 15 లక్షల డంక రోడ్డు శాంక్షన్ చేయించాడు. చేయించిన తర్వాత చెరువుల వర్షం వచ్చింది, ఆగిపోయినది. మట్టి కావాలి కదా, మట్టి కొట్టేప్పుడు అయిపోయింది. తర్వాత ఇప్పుడు నేను వచ్చాక కాంచి గిట్ట ఒక సీసీ రోడ్, మెయిన్ రోడ్డు మురికాల మీకు కనిపిస్తుంది, మీరు చూస్తూనే ఉన్నారు. అంత ఎంత మీకు ఫోటోలు కూడా పెడతాను, చూపిస్తాను మీకు ఫోటోలు ఒకసారి. మనం వచ్చాక ఏం చేసాం అనేది మనం గత 4 నెలల లోపే ఇవాటికి 4 నెలల మీద ఒక రోజు అయిందండి. 22వ తారీఖు ప్రమాణ స్వీకారం, ఇవాళ 23వ తారీఖు. ఇంకా మీకు కనిపిస్తున్నదండి నేను ఏమేమి చేస్తున్నది మీకు జనాలకు. గత ప్రభుత్వంలో గత సర్పంచులు కానీ గత ప్రభుత్వ ఎమ్మెల్యేలు కానీ ఎట్లాంటి అభివృద్ధి చేశారు? వారికి మిన్నంగా మీరేం చేయబోతున్నారు సార్? వాళ్ళ స్థాయి తగ్గట్టు వాళ్ళు సర్పంచులు కానీ వాళ్ళ స్థాయి తగ్గట్టు వాళ్ళు పనిచేసుకుంటూ వచ్చారు. ఆ ఎమ్మెల్యే గట్రా ఇక్కడ ఉన్న లోకల్ బాడీ ఇక్కడ ఉన్న వాళ్ళు తీసుకెళ్ళిన దృష్టికి వాళ్ళ పరిశీలన వాళ్ళు చేశారు. ఇప్పుడు నేను మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తున్నా. నేను ఎక్కువ నిధులు తెస్తానికే ఈ ఊరికి కొట్లాడుతున్నా. నా పాలకవర్గం తీసుకొని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళిపోయి కొట్లాడుతున్నా. ఇంకా ఎక్కువ రావాలి నా ఊరికి నిధులు. ఫస్ట్ టార్గెట్ తుమ్మడం కాదు, ఉట్కూరు కాదు, నిడవనూరు కాదు, మార్పాకు కాదు, నా ఊరు గిట్ట చూడండి సార్ అని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తా, నిధులు తీసుకొస్తా, కొట్లాడి తీసుకొస్తా. ఈసారి మళ్ళీ ఎమ్మెల్యే గారికి ఫుల్ సపోర్ట్గా ఉండి జనాలతో మూమెంట్ అయ్యి అందరికీ మన ఊరు ఈ విధంగా చేసిండు, మనం ఒకసారి మళ్ళీ ఎమ్మెల్యే గారికి మనం సపోర్ట్ చేయాలని కోరుకుంటూ వాళ్ళకు నేను చేస్తానని హామీస్తున్నాను. ఓకే సార్, మిమ్మల్ని ఇండిపెండెంట్ అయినప్పటికీ కూడా మిమ్మల్ని ప్రజలు గెలిపించారు, వారికి మీరు ఏం చెప్తారు సార్? ఇండిపెండెంట్ అయిన ప్రజలకు నన్ను గెలిపించేందుకు వాళ్ళకు ప్రత్యేక పేరున పాదాభివందనాలు. అందరికీ నా ఊరు ప్రజలకు, వెంకటాపురం ప్రజలకు వాళ్ళ సహకారంతో వాళ్ళు ఏ పార్టీకి పోదామన్నా నేను రెడీగా ఉన్నాను. కానీ అందరు కలిసి చాలా వరకు 80% అధికార పార్టీలకే పోయి నిధులు తీసుకొచ్చి ఊరిని అభివృద్ధి చేయమని వాళ్ళందరూ నన్ను సపోర్ట్ చేసినారు. వాళ్ళ మేరకే నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇప్పటికిట వాళ్ళ కాదు, నేను ఇక్కడ ఎలాంటి ప్రయోగాలు గిట్ట చేయను సార్. 5 సంవత్సరాలు మీకు ఒక బాధ్యతను ఏర్పాటు చేసి ఈ గ్రామ ప్రజలు వాళ్ళ బాధ్యత ప్రకారం, మీ బాధ్యత ప్రకారం, వాళ్ళ ఆశయం మేరకి మీ ముందు గ్రామాభివృద్ధి కోసం, నూతన మార్పు కోసం ప్రణాళిక ఏ విధంగా ఉంది? అది కొనసాగుతుంది అంటారా సార్? ఖచ్చితంగా నాకు
ఒక 5 ఎకరాల ల్యాండ్ ఉంది, నా భార్య ఉంది, నా అమ్మ ఉంది, వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు. నేను 2006 నుంచి ఇప్పటి వరకు 2026 వరకు 24 అవర్స్ జనాల కోసం పనిచేశాను. నేను ఫీల్డ్ అసిస్టెంట్గా చేశాను, నేను విద్యా వాలంటీర్ చేశాను. నేను జనాల కోసమే బతికాను, జనాల కోసమే ఉంటా, ఇంకా జనాల కోసం దేనికైనా ముందుకెళ్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.